హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కరకరలాడే బియ్యం పునుగులు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఎలాంటి పప్పులు నానబెట్టకుండా కప్పు రేషన్ బియ్యంతో అప్పటికప్పుడు చేసుకోవచ్చు. రెగ్యులర్గా చేసుకునే పునుగుల కన్నా ఈ బియ్యం పునుగులు చాలా టేస్టీగా ఉంటాయి. లేట్ చేయకుండా కరకరలాడే బియ్యం పునుగులు ఎలా చేసుకోవాలో చూసేద్దాము. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు రేషన్ బియ్యాన్ని వేసుకోవాలి. ఈ పునుగులకు రేషన్ బియ్యం అయితేనే టేస్ట్ బాగుంటుంది, జిగురుగా ఉంటుంది. ఇందులో తగినన్ని నీళ్ళని వేసుకొని 2-3 సార్లు శుభ్రంగా కడిగి ఈ నీళ్ళని వంపేసి మళ్ళీ బియ్యం మునిగేంత వరకు నీళ్ళని వేసుకొని మూత పెట్టి 2 లేదా 3 గంటలు నానబెట్టుకోవాలి. టైం ఉంటే ఓవర్ నైట్ సోక్ చేసుకోవచ్చు. 3 గంటల తర్వాత బియ్యాన్ని మరలా శుభ్రంగా కడిగి జార్లోకి వేసుకోవాలి. ఇందులో నీళ్లు ఎక్కువగా వేసుకోకూడదు. కొద్దిగా నీళ్ళని వేసుకొని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని దీనిని ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. దోస పిండిలాగా లూజ్గా వేసుకోకూడదు. ఈ విధంగా గ్రైండ్ చేసుకొని 2 బంగాళదుంపల్ని కుక్కర్లో 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకొని పొట్టు తీసి ముక్కలుగా కట్ చేసుకొని జార్లోకి వేసుకోవాలి. ఇందులో కూడా కొద్దిగా నీళ్ళని వేసుకొని మూత పెట్టి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకోవటం ఇష్టం లేకపోతే తురుముకుని అయినా వేసుకోవచ్చు. ఈ బంగాళాదుంప పేస్ట్ని బియ్యపిండి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా బంగాళాదుంప పేస్ట్ అంతా ట్రాన్స్ఫర్ చేసుకున్నాక ఇందులో చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, చిన్నగా కట్ చేసిన కరివేపాకు, కొత్తిమీర తరుగు, కొంచెం క్యారెట్ తురుము, రుచికి సరిపడా ఉప్పు, 1 స్పూన్ జీలకర్ర వేసుకొని ఇవన్నీ కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ బంగాళాదుంప పేస్ట్ బియ్యం పిండిలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. పిండి కన్సిస్టెన్సీ మరీ లూజ్గా ఉండకూడదు. పునుగులు వేసుకోవడానికి వీలుగా ఉండాలి. పిండి మరీ గట్టిగా ఉంటే కొన్ని నీళ్ళని వేసుకోవచ్చు. కొంచెం లూజ్గా ఉంటే 1 లేదా 2 స్పూన్లు బియ్యం పిండి వేసుకోవచ్చు. ఇలా పునుగులు వేసుకోవడానికి వీలుగా ఉండేలాగా కలుపుకొని స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత కొంచెం కొంచెం పిండిని తీసుకొని చిట్టి చిట్టి పునుగులు వేసుకోవాలి. పెద్ద సైజు కావాలంటే పెద్దగా వేసుకోవచ్చు, చిన్న సైజు కావాలంటే చిన్నవి వేసుకోవచ్చు. ఆయిల్ బాగా హీట్లో ఉండాలి. అప్పుడే పునుగులు ఆయిల్ పీల్చుకోవు, బాగా పొంగుతూ క్రిస్పీగా వస్తాయి. ఇలా ఆయిల్కి సరిపడినన్ని పునుగులు వేసుకొని మీడియం టు హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. గరిటతో అటు ఇటు తిప్పుతూ ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి. ఇవి కలర్ ఎక్కువగా రావండి. వేగిన తర్వాత కూడా వైట్గానే ఉంటాయి. మనం బియ్యంతో చేస్తున్నాం కాబట్టి ఈ పునుగులు కలర్ రావు, లైట్గా కలర్ చేంజ్ అవుతుంది. ఇలా ఈ రంగులోకి మారిన తర్వాత జాలి గరిటతో ఆయిల్ నుంచి తీసేసుకోవాలి. అదేవిధంగా మిగిలిన పిండి అంతా ఆయిల్కి సరిపడా వేసుకొని బాగా ఫ్రై చేసుకొని ఆయిల్ నుంచి తీసేసుకోవాలి. అంతేనండి, బియ్యం పునుగులు రెడీ. వీటిని మనకి నచ్చిన చట్నీతో లేదా కారంతో తినవచ్చు. కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటాయి. ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినా అప్పటికప్పుడు చేసి పెట్టవచ్చు. ఈ బియ్యం పునుగులను మీరు కూడా చేసుకొని మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.